నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు. అయ్యా నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. అంబే చప్పట్లు కొడుతూ జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. అందరూ చప్పలు కొడుతూ మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయతో నన్ను క్షమించి నన్ను ఎన్నడూ వీడవే. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడిదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా అందరూ కలిసి యేసయ్యా నీ కృపా చాలయ్యా. అందరూ కలిసి యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా
నీ కృపే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము స్తోత్ర గీతము యేసయ్యా 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 అందరు కలిసి యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా 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 ఆమేన్ హల్లెలూయా. అవును ప్రియులారా, ఆయన గొప్ప దేవుడు, జగమును లేలే రారాజు, ఆయన రాజులకు రాజు, రాబోతున్న రారాజు. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపడదామా? ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. గ్లోరీ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రాజులకు రాజు అయిన తండ్రి, ప్రభువులకు ప్రభు అయిన దేవా, మా కొరకు రెండవ రాకడలో రాబోతున్న తండ్రి, నీ నామమే మహిమపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఆమేన్. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థనలోకి వంచండి. మహోన్నతుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు అయ్యా అద్భుతమైన ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు దేవా. పాటల్లో పాడే బిడ్డలు మీరు దీవించారు, పాటల్లో కూడా మీరు ఉన్నారు, మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఇప్పుడు వాక్యములోకి వెళుతుండగా నీ దాసుల ముఖాంతరములో నుంచి సంఘముతో మీరు సూటిగా మాట్లాడండి. వాక్యము మీది, గ్రంథము మీది, సమస్తము నీది. నిలబడేటువంటి వారు నరపుత్రులైనప్పటికీ మీరు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది. మీరే మాట్లాడమని, వినగల చెవులు, గ్రహించే హృదయాలు సంఘానికి మాకు దయచేయమని, మా కొరకు మాట్లాడబోతున్న నా మంచి తండ్రి నీ పాదాలు పట్టుకుని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మరి త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో అమ్మగారు దేవుని వాక్యం అందిస్తారు. సమృద్ధిగా దేవుని వాక్యాన్ని విందామా? వాక్యాన్ని విందామా? ఎంతమంది సిద్ధపడి వచ్చారు వాక్యం వినడానికి? వాక్యం వినడానికి సిద్ధపడి వచ్చిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చదువుదామని. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అందరూ చూద్దామండి, దేవుని వాక్యం చూద్దామండి. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. దేవుని వాక్యము చాలా క్లారిటీగా ఉంటుందండి, చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంకా దానిని మనం అటువైపు కానీ ఇటువైపు కానీ మరల్చడానికి ఏమాత్రము ఉండదు అవకాశం. చాలా క్లారిటీగా, చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని వాక్యం. మనకి వాక్యం ఏమని నేర్పిస్తుందంటే, అంతము వరకు
సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. అంటే అందులో చాలా చక్కగా మనకి వాక్యము నేర్పిస్తుంది. ఎవరు సహిస్తారో వారికే రక్షణ ఉంది. అమ్మా, ఎవరు సహిస్తారో వారికే రక్షణ ఉంది. వేటి విషయమే సహించాలి మనం? అంతం వరకు సహించాలన్నారు. అంతం అంటే ఎప్పుడు? అమ్మా, మరణం వరకు అంటున్నారు తల్లిగారు. మంచిది. అంటే మనిషికి అంతం ఎప్పుడు అని అంటే ఎప్పుడు అర్థాన్ని మనకి ఇస్తుందంటే అమ్మా సహోదరు చెప్పారు మరణము అని. మరి మనకి మరణం ఉందా అమ్మా? మనకి మరణం ఉందా? ఉందండి? ఉందా? చెప్పాలి అందరూ ధైర్యంగా. చాలాసార్లు అయ్యగారు చెప్తున్నప్పుడు వింటూ ఉన్నారు కదా. మనకుందా? మనకుందా? మనకి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అంతం వరకు ఎవరు సహిస్తారో వారికే రక్షణ ఉంది. వారు మాత్రమే రక్షింపబడతారు. వారు మాత్రమే రక్షింపబడతారు. ఇంకా వేరే వాళ్ళకి ఆప్షను లేదు అక్కడ. ఎవరు సహిస్తారో వారికే రక్షణ ఉంది. ఆ సహించే వారిలో నీవు నేను ఉన్నామో లేదనేదే దేవుడి మధ్యాహ్న సమయమందు చూసుకోమంటున్నారు ప్రియులారా. వేటి మీద మనం సహనం కలిగి ఉండాలి? ఈ లోకమందు వస్తున్న కష్టాల మీదన, ఇరుకుల మీదన, ఇబ్బందుల మీదన, తెగుల మీద దేని యందు మనం సహనం కలిగి ఉండాలి? మనసుతో పాటే ఇవన్నీ వచ్చేవే అమ్మా. పగలు రాత్రి అనేది, సుఖము దుఃఖము అనేది అమ్మా. ఇంకా ప్రతీదీ కూడా మనిషికి రెండు, జననం మరణం అనేది, ఇలా చాలా చూసుకుంటే చాలా మనుగడలో ఉన్నాయి. వీటిలోనే మనం సహనం కలిగి ఉండాలా? మరి దేని యందు మనం సహనం కలిగి ఉండాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. ఒకరోజు యేసయ్య ప్రియులారా యెరూషలేములో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన దేవాలయముల నుండి బయలుదేరి ఒలీవ కొండ మీదకు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మేము అంతం వరకు సహించాలని అంటున్నారు కదా, అంతం వరకు సహిస్తేనే రక్షణ ఉందంటున్నారు కదా, దానికి అర్థం ఏంటి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నారు. మేము ఏ విషయంలో సహనం కలిగి ఉండాలి, దేని గురించి ఈ మాట మీరు మాకు చెప్తున్నారు అని దేవుణ్ణి వారు అడిగారు. అప్పుడు యేసయ్య అంటున్నారు, ఇది నా రాకడ గురించి, నా రాజ్యము గురించి నేను మీకు చెబుతున్న మాటని దేవుడు చెప్పాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని గురించి అని చెప్పాడండి దేవుడు? నా రాకడ గురించి అమ్మా, నా రాకడ గురించి, నా రాజ్యం గురించి నేను చెప్తున్న మాటలు అని చెప్పారు ప్రియులారా. అయితే నా రాకడ వచ్చినప్పుడు మనం ఎలా కలిగి ఉండాలంటే అంతం వరకు కూడా సహనము కలిగి మనం ఉండాలి. సహనం లేకపోతే చాలా కష్టం. సహనం లేకపోతే రక్షణ లేదు. సహనం లేకపోతే రక్షణ లేదు. నువ్వు సహించిన వాడువైతేనే నీకు రక్షణ ఉంది. వేటి విషయంలో మేము సహించాలి? నీ రాకడ దేనికి సూచనగా ఉంది? నీ రాకడకు అసలు గుర్తులేంటి తండ్రి అని శిష్యులు దేవుణ్ణి అడిగారు. ఏమని అడిగారండి? నీ రాకడకు గుర్తులేంటి? నీ రాకడ ఉందని, నువ్వు వస్తావని మేము నమ్మడానికి ఆధారాలేంటి? మనకులా వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. దేవుడు ఏదన్నా చేస్తానని అంటే మనం ప్రూఫ్స్ అడుగుతాం, ఆధారాలు అడుగుతాం. ప్రభువా నువ్వు ఇస్తానన్న దానికి, నువ్వు చేస్తానన్న దానికి ఆధారాలు ఏంటి అని అడుగుతాం కదా. అలాగే దేవుని కూడా శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకు గుర్తులేంటి తండ్రి, ఆధారాలేంటి తండ్రి అని అడిగినప్పుడు దేవుడు చెబుతున్న మాటలు ఇవి. ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా విందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనములో దేవుడు శిష్యులతో ఇలాగూ మాట్లాడుచున్నాడు. చూద్దాం ప్రియులారా. అమ్మ ఒక్క విషయం,
నేను చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఆ అధ్యాయం అలాగే తీసుకుని పెట్టుకోండి, మార్చొద్దు. నేను చెప్పిన వెంటనే అక్కడ ఫుల్ స్టాప్ ఉన్న దగ్గరల్లా ఆఫ్ చేసుకుంటా మీరు వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి గుర్తు ఏంటంటే ప్రియులారా, ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, యేసయ్యను శిష్యులు నీ రాకడ ఎప్పుడు ప్రభువా అని అడిగినప్పుడు యేసయ్య ఏమని ఉత్తరం ఇచ్చాడంటే, మిమ్ములను ఎవరును మోసము చేసుకోకుండా మోసపరచకుండా చూసుకొనండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారంటే అది దేవుని రాకడకి ఎలా ఉందంటే గుర్తుగా ఉన్నది. ఈ రోజుల్లో మన క్రైస్తవుల్లో చూడండి, చాలా అవిశ్వాసముతోనూ ప్రార్థన లేకుండాను చాలా సంఘాలు అయిపోతున్నాయి. అంతేనండి, చాలా సంఘాలు ప్రార్థన లేకుండాను అవిశ్వాసంతోనూ అయిపోతున్నాయి. ఎందుకు అలా అయిపోతున్నాయి అంటే, వారు మోసములో ఏం చేస్తున్నారండి, పడిపోతున్నారు. మోసములోనికి వారు వెళ్ళిపోతున్నారు గనుక వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలో పడిపోతున్నారు, విశ్వాసములో పడిపోతున్నారు. నీ విశ్వాసములో నిలిచి ఉన్న బిడ్డవైతే నిన్నెవ్వరూ కూడా మోసం చేయరు. ఒకవేళ నువ్వు మోసపోతున్నావేమో, అంతటి ప్రార్థనా శక్తి నీలో ఉండి, అంతటి విశ్వాసము నీలో ఉండి, నువ్వు ఒకవేళ పడిపోతున్నావంటే నువ్వు దేంట్లో పోతున్నట్టు, మోసంలోనికి వెళ్ళిపోతున్నావు. అలాగ బలమైన విశ్వాసమైన నీవు మోసంలోనికి జారిపోతే యేసయ్య రాకడకు ఇదే మొదటి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య రాకడకు మొదటి గుర్తు ఏంటంటే ప్రియులారా, మిమ్మల్ని ఎవ్వరూ కూడా మోసం చేయకూడదు. ఒకవేళ మోసపోతున్నావంటే అది దేవుని రాకడకు గుర్తుగా ఉన్నది. చాలామంది క్రైస్తవ బిడ్డలు మోసంలోనికి వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణం అది దేనికి సూచనగా ఉందో తెలుసా ప్రియులారా? దేవుని రాకడకు సూచనగా ఉన్నది. రెండోది చదువుదామమ్మా, 5వ వచనం. మీరు మార్చొద్దు పేజీని, పాయింట్ వెంబడి పాయింట్ చదవండి. చూద్దాం ప్రియులారా, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని మిమ్ములను ఏం చేస్తారంటే మోసం చేస్తారు. వారిలో ఒక్కరు లేరండి, పలువురు. అంటే అనేకులు నీ దగ్గరకు వచ్చి నేనే దేవుణ్ణమ్మా అమ్మా ఏమంటారండి, నేనే దేవుణ్ణి అని మీ దగ్గరకు వచ్చి ఏం పలుకుతారంటే దేవుళ్ళ నటిస్తారంట వాళ్ళు. కానీ వారు దేవుళ్ళు కాదు. చాలామంది అంతే కదండి. ఇప్పుడు దేవుణ్ణి మరిచి దేవునికి చెందాల్సిన ఘనత దేవునికి కాకుండా ఈ రోజుల్లో మనుషులు ఎవరికి ఇస్తున్నారండి ఘనతలు? దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే దేవుణ్ణి వదిలేస్తున్నావు. నువ్వు ఎవరిని కనపరుస్తున్నావంటే వాళ్ళు పేరట వచ్చిన వాళ్ళని. ఎవరు వస్తున్నారు అమ్మా? చాలా సులువుగా మోసం చేస్తాడు. చాలా సులువుగా నీ జీవితాన్ని చిక్కుల్లోనికి నడిపించేస్తాడు. చాలా సులువుగా నీ జీవితాన్ని మోసంలోనికి నడిపిస్తాడు. నేనే క్రీస్తునంటే మన మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన మందిరాన్ని విడిచిపెట్టి ఏమైపోతారంట వాళ్ళు. అక్కడ ఉన్నాడండి దేవుడు. ఎక్కడున్నాడండి అమ్మా? అక్కడ ఉన్నాడండి. అక్కడ జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది? ఈ మధ్య కాకినాడలో ఒక ఆరాధన జరుగుతుంది, అంజూరపు పండు ఆరాధన అంటండి. ఆ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరికీ అంజూరపు పండు ఇస్తున్నారండి. డీమార్ట్కి వెళ్తే దొరకవా నీకు అమ్మా? డీమార్ట్కి వెళ్తుంటే దొరకట్లేదా అంజూరపు పండు? కానీ ప్రత్యేకించి అక్కడికి వెళితే ఆ పండు తింటే వారికి ఏమొస్తుంది? స్వస్థత వస్తుందండి. అనేక రకాల విడుదల వారికి కలుగుతున్నదంట. మీరు ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు క్రీస్తుని వెంబడించిన బిడ్డలు, మీ సేవకుని అనుసరించిన బిడ్డలు. మీరు
మరి అయ్యగారు ఏ పండు ఏ కాయ మీకు పెట్టకుండానే అనేక అద్భుతాలు మీరు పొందుకున్నారు అమ్మా, అంతే కదండి. మీకేమైనా ఎప్పుడన్నా అయ్యగారు ఇచ్చారా? ఇదిగో మీ కాయ తినండి మీకు ఈ స్వస్థత వస్తుంది, ఈ పండు తినండి మీకు ఈ స్వస్థత వస్తుంది అని ఎప్పుడన్నా అయ్యగారు చెప్పారా? ఎప్పుడన్నా అయ్యగారు చెప్పారా? అలా చెప్పకుండానే మీరు ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత బలమైన శక్తి కలిగిన మీరు నేనే క్రీస్తునని వస్తే మీరేం చేస్తారంట? ఆ పలువురు చేస్తున్న మోసంలోనికి మీరు వెళ్ళిపోతారు. ఇది నా రాకడకు రెండవ గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుచున్నది. ఈ అంత్యకాలములో, ఈ భయంకరమైన దినముల యందు నీలోనికి స్వభావం రాకూడదు. ఒకవేళ ఈ స్వభావం నీలోనికి గనక వస్తే అంతము వరకు నీవు సహించిన బిడ్డవు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని రాకడకు రెండవ గుర్తు ఏమని చెప్తున్నాడంటే, నేనే దేవుణ్ణని, నేనే క్రీస్తునని. ఇదిగో మీరు నా దగ్గర అమ్మా నేను క్రీస్తుని కాబట్టి నన్ను వెంబడిస్తే మీకు చాలు, అనేక కార్యాలు మీకు జరిగిపోతాయని దేవుని పేరట అనేకులు నిన్ను మోసం చేయడానికి బయలుదేరారు. కాబట్టి అలాంటి మోసంలో నువ్వు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. నిజంగా ఈ పరిస్థితి ఇప్పుడు జరుగుతున్నదా లేదండి? ఈ వాక్యం నెరవేరుతుందా లేదండి? ఎంతమందికి తెలుసండి ఈ వాక్యం జరుగుతున్నదని? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ గుర్తు చూద్దాం ప్రియులారా. మూడవ గుర్తు అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చాలు ప్రియులారా, ఇక్కడ మరి ఒక మాట సెలవిస్తున్నది దేవుని గుర్తు. ఏమనంటే, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు మీరు ఏం చేస్తారంటే వింటారు. ఏం చేస్తారమ్మా? వింటారు. అలా విన్నప్పుడు మీ హృదయములను మీరు కలవరపడనీయొద్దు, భయపడొద్దు, జడియవద్దు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు యుద్ధాలను గూర్చి వింటారు, యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు. ఎంతమంది వినట్లేదండి యుద్ధాల గురించి? పొద్దు నుంచి టీవీ ఆన్ చేస్తే న్యూస్ ఛానల్స్ అన్ని, సోషల్ మీడియా అంతా కూడా వీటి గురించే ఎక్కువ టెలికాస్ట్ చేస్తుంది, ప్రచారం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విషయాల గురించి తెలుస్తూనే ఉన్నాయి. అనేక యుద్ధాల గురించి మనం విన్నాం ప్రియులారా. రష్యా గురించి, ఉక్రెయిన్ గురించి, చైనా గురించి చాలా యుద్ధాలను మనము నేర్చుకున్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా యుద్ధాలు జరుగుతాయి. ఇది నా రాకడకు మూడవ గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది జరిగినప్పుడు మీ హృదయాలను ఏం చేయకూడదంటే కలవరపడనీయొద్దు. అలాగని యుద్ధాలు జరిగిపోతున్నాయి కదా అని అంతము కూడా వెంటనే మీకు ఏమన్నాడండి దేవుడు? ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. యుద్ధాలు జరుగుతాయి, మీరు కలవరపడొద్దు. అయినా కానీ అంతం ఏం చేయదంటే వెంటనే రాదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు దేవుడు కలవరపడొద్దు అన్నాడంటే, యోహాను సువార్తలో చక్కటి మాట ఉంటుంది. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను కనుక మీ హృదయాలను ఏం చేయొద్దు అంటున్నాడు? కలవరపడొద్దు, భయపడొద్దు. మనం ఏం చేయకూడదంటే ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మనం వాటి గురించి భయపడకూడదు. అమ్మ అందరూ విందాం, నా వైపు చూడండి. యేసయ్యా నీతో జీవించగానే శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. అందరూ కలిసి పాడాలి.
హల్లెలూయా. యుద్ధ సమాచారాల గురించి మీకు వినబడినప్పుడు మీరు కలవరపడొద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు యేసయ్యతో జీవిస్తున్నావు గనుక ఒకవేళ యుద్ధం ఏదైనా జరిగితే, యుద్ధము ఒకవేళ నీకే వస్తే నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఒకరు ఉన్నారు. ఆయనే యెహోవా. యుద్ధము యెహోవాదే. కనుక మీ హృదయాలను మీరు కలవరపడనీయకండి. బాబో ఏం జరుగుతుంది? ఈ చివరి దినాలలో ఇది ఎక్కువైపోయింది. స్పష్టతగా ఉండేదానికంటే, జరుగుతున్నది అనుకునేదానికంటే బాబో ఏం జరుగుతుందో, ఏమవుతుందో అన్న టెన్షన్ ప్రతి మనిషికి ఎక్కువైపోతుంది. ఆ ఒత్తిడి ప్రతి మనిషికి ఎక్కువైపోతుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, అవి విన్నప్పుడు మీరు కలవర చెందొద్దు, భయపడొద్దు, అంతము వెంటనే రాదు అంటున్నాడు. ఇది యేసయ్య రాకడకి ఎన్నో గుర్తండి అమ్మ, చెప్పాలి. 3వ గుర్తు. వింటున్నారా? వాక్యం అర్థమవుతుందండి? అందరు ఇటువైపు చూస్తున్నారా? అందరూ చూడాలి దేవుని వాక్యం. 4వ గుర్తు నేర్చుకుందాం ప్రియులారా. చదువుదాం అమ్మ కిందకి. చూద్దాం ప్రియులారా. జనము మీదకు జనమును, రాజ్యం మీదకు రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవి వేదనలకు ప్రారంభము. కరువు అనేది చాలా భయంకరమండి. అవునా ప్రియులారా? కరువు అనేది చాలా భయంకరం. ఇప్పుడు మనకు బాగానే ఉందనుకుంటున్నాం. రాబోతున్న రోజుల్లో ఈ పరిస్థితిని మనము అనుభవిస్తున్నాం. దేవుని వాక్యం ఏది కూడా నిరర్ధకము కాదు ప్రియులారా. అదే అధ్యాయంలో రాయబడి ఉంది, ఆకాశము గతించిపోతుంది కానీ భూమి గతించిపోతుంది కానీ 35వ వచనంలో నా మాటలు ఎంత మాత్రము భూమి వెళ్ళిపోతుందంటే ఏమైపోద్దండి? భూమి గతించిపోతుందా లేదా? ఇక్కడ నేర్పింది భూకంపం వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు భూమి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూకంపం వచ్చినప్పుడు భూమి ఉంటుందండి? భూమి ఉండదు. ఆ భూమి గతించిపోతుంది కానీ దేవుని మాట మాత్రము జరిగే తీరుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వినండి. 4వ గుర్తు ఏంటంటే జనము మీదకి జనములు, రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు అమ్మ, భూకంపాలు కలుగుతాయి. ఇది ప్రారంభం. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వేదనలకు ఏమవుతుందంటే ప్రారంభం. కరువు వచ్చినప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడు నాకు అంతా ఎలా ఉంది, సమృద్ధిగా ఉంది అని అనుకుంటున్నాం. లోకాసు వార్తలో భక్తుడు అంటాడు, అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీరు ఆకలి గొందురు. దేవుని వాక్యం నిరర్థకమా? నెరవేరకుండా ఉంటుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ గుర్తు, రాజ్యాల మీదకి రాజ్యాలే లేచే రోజులు రాబోతున్నాయి. జనము మీదకి జనములు అమ్మా లేస్తారు. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి ప్రియులారా. ఇవన్నీ కూడా దేవుని రాకడకు గుర్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో గుర్తు నేర్చుకున్నాం ప్రియులారా? 4వ గుర్తు కింద కూడా చదువుదామండి దేవుని వాక్యాన్ని. చూద్దాం ప్రియులారా. మరి యొక్క దేవుని గుర్తు ఏమని రాయబడిందంటే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషింతురు. ఇది మాత్రం ప్రారంభమైందండి, ఇది జరుగుతున్నది. దేవుని పిల్లలనంట అనేకులు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు.
ఇలా నిన్ను ద్వేషిస్తారు. ఇది దేవుని రాకడకు గుర్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మిమ్మలను శ్రమలు పాలు చేసి ఏం చేస్తారంటే చంపేస్తారు. రాజమండ్రిలో ప్రవీణ్ పగడాలయ్య గారిని ఇలాగే చేశారు. ఇది దేవుని రాకడకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవీణ్ అయ్య గారు మరణము దేనికి గుర్తుగా ఉందంటే ప్రియులారా, దేవునికి గుర్తుగా ఉందంటే మిమ్మలను శ్రమల పాలు చేసి చంపేస్తారు. ఆయన చేసిన నేరం ఏంటి? చేసిన నేరం ఏంటి? ఎన్ని నేరాలు మోపారో తెలుసండి? వింటున్నారు కదా, మీ చేతుల్లో ఉంది న్యూస్, మీ చేతుల్లో ఉంది. నేను చెప్పిన అవసరం లేదు. ఒక్క నేరము కాదు, ఎన్నో నేరాలను మోపారు. ఇది దేవుని రాకడకి గుర్తు. కలవరపడొద్దు, భయపడొద్దు. నా నామము పేరట నా సేవకులు అనేకులు శ్రమ పొంది ఏం చేస్తారండి? చంపబడతారు. ఇది దేవుని రాకడకు గుర్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా. ఒక మంచి హల్లెలూయా చెప్పండి. మంచి హల్లెలూయా అంటే ఎలా చెప్తారు మీరు? ఎలా చెప్తారు అమ్మా? మంచి హల్లెలూయా చెప్తారా? చెప్పండి అందరు కలిసి ఒక మంచి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటండి, గుడికి వెళ్తా చంపేస్తారేమో, అయ్యగారులే ఏమవుతున్నారు, చచ్చిపోతున్నారు, అయ్యి బాబు గుళ్ళోకి వెళ్తే ఏమైపోద్దో అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఇది దేవుని రాకడకు గుర్తు. నీతిమంతుల రక్తము భూమి మీద మొర్రపెట్టినప్పుడు ఆయన త్వరగా భూమి మీదకి ఏం చేస్తారంటే దిగు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీ హృదయాలను మీరు ఏం చేయొద్దంటే ప్రతి వార్తను విని మీరు కలవరపడొద్దు. ఈ పరిశుద్ధుల రక్తము భూమి మీద చిందింపబడుతున్నదంటే అది దేవుని రాకడకు గుర్తు. ఆయన రాజ్యము త్వరలో రాబోతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జనము మీదకి జనము లేస్తారు, యుద్ధాలు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, కరువులు వస్తాయి. నా నామం పేరట మిమ్మల్ని అనేకులు దూషిస్తారు, ద్వేషిస్తారు, చిరాకు పడతారు, తిడతారు, కొడతారు, అవమానిస్తారు, నిందల పాలు చేస్తారు. అయినా కానీ మీరేం చేయకూడదు? కలవరపడొద్దు. కలవరపడొద్దు. ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడంటే నీతో యేసే జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నీతో ఎవరు ఉంటున్నారండి? నీతో యేసయ్య ఉంటున్నాడు. అందుకే మీరు ఎవరు దిగులు పడొద్దమ్మా, కలవరం చెందొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. అవమానాలు వచ్చాయా, నిందలు వచ్చాయా, దూషణ పాలవుతున్నావా, నువ్వు ధైర్యముగా ఉండంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవమానాలు ఎక్కువైనప్పుడు నువ్వు మరీ ఎక్కువగా దేవుని ఏం చేయాలంటే అలా చేశారా లేదండి? దేవుని భక్తులు అనేకులు నిందల పాలవుతున్నప్పుడు, అపహాసం పాలైనప్పుడు దేవుని ఎక్కువగా స్తుతించారే తప్ప దేవుణ్ణి వదలలేదు. రాబోతున్న రోజుల్లో ఈ పరిస్థితి నీకొస్తే నీవు దేవుని బిడ్డగా, క్రీస్తు సైనికుడిగా, క్రీస్తు రాయబారిగా, క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు బిడ్డగా నీవు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, దూషణలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు దేవుని బిడ్డగా ఏం చేయాలంటే నిలబడాలి. ఇది దేవుని రాకడకు గుర్తుగా ఉన్నది. ఇంకొక మాట చూద్దాం ప్రియులారా, ఇంకా ముందుకు వెళ్ళిపోదామమ్మా. చూద్దాం 12వ వచనం కూడా. చూద్దాం ప్రియులారా, అక్రమము విస్తరించుట చేత, చాలా ప్రాముఖ్యమైన విషయం, నేను ముందుకు వెళ్ళిపోతాను. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏం చల్లారిపోతుందండి? ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు తల్లి మీద కొడుక్కి కూతురికి ప్రేమ ఉండట్లేదు,
కూతుర్ల మీద కొడుకుల మీద తల్లిదండ్రులకి ప్రేమ ఉండట్లేదు. అక్క అంటే అన్నయ్యకి పడదు, అన్నయ్య అంటే చెల్లికి పడట్లేదు. నీ రక్త సంబంధులే నీకు ముఖం చాటేసుకునే రోజులు ఇవి. ఎందుకు ఈ పరిస్థితి కలిగిందంటే అక్రమము విస్తరించింది. ఏం విస్తరించిందండి? క్రమము లేదు, అక్రమం వచ్చేసింది, అన్యాయం వచ్చేసింది. ఈ అన్యాయము చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోయి భార్య భర్తల కేసులు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అమ్మా? కుటుంబ గొడవలు ఎందుకు వస్తున్నాయి? గతంలో ఉండేవండి, 4 అన్నదమ్ములు ఉంటే 4 తోటికోళ్ళ పిల్లలు అందరూ కలిపి ఒకటే కుటుంబం, ఒకటే కొండ. స్తోత్రం కలుగునుగాక. లేరండి? తెలుసా మీకు? మీకు తెలుసమ్మా? ఇప్పుడు ఎలా ఉండాలి? భర్త భార్య 2 పిల్లలు ఉంటే 2, ఇంకా అత్తమాంగారు ఉండకూడదు, తల్లిదండ్రులు ఉండకూడదు, ఇంకా ఆడపడుచు ఉండకూడదు, ఇంకెవ్వరూ కూడా వారితో ఉండకూడదు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టుగా వారికి వారే ఉంటున్నారు. గతంలో ఇలా ఉండేది కదా. గతంలో అలా కలిసి ఉండడానికి కారణం ఏంటంటే వారి ప్రేమలో క్రమం ఉన్నది, వారి ప్రేమలో న్యాయం ఉన్నది, వారికి చాలా విస్తారమైన ప్రేమ కలిగి ఉండేవారు కనుక కుటుంబం అంతా కలిసి ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏమంటున్నాడంటే అక్రమము వచ్చిందా అది దేవుని రాకడకు గుర్తండి. అనేకుల్లో ప్రేమ చల్లరు. దేవుడేమో ప్రేమ కలిగి జీవించమన్నాడు, కానీ భూమి మీద ఏమవుతుందంటే ప్రేమ చల్లరు. ఒక మహాకవి, ఒక విశ్వకవి ఇలా చెప్పాడు. ఏమనంటే, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పంచుమన్నా వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలను తలపెట్టవోయ్. శ్రీ గురజాడ. మరి పూర్తి చేయండి అమ్మా, నేను ఒక్కరిదానేనా? గురజాడ అప్పారావు గారు మహావిశ్వకవి చెప్పిన మాట ఇది. దేశమును ప్రేమించుమన్న మంచి అన్నదే, మంచిని పంచాలి. నిన్నును, నీ దేశాన్ని, నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి. నువ్వు మంచిని ఏం చేయాలంటే అమ్మా పంచాలి. వట్టి మాటలు కాదు, గట్టి మేలను తలపెట్టవై అని చెప్పాడు ప్రియులారా. ఈ మాట ముందే చెప్పాడు యేసయ్య. ఏమని? నిన్ను ఏ విధంగా అయితే చూసుకుంటావో, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో. నిన్ను ప్రేమించుకోవడం అంటే ఏంటి అమ్మా? సరే, బాడీలో ఏదన్నా చిన్న మచ్చ ఉందంటే ఎన్ని సన్ స్క్రీమ్స్ రాసేస్తారో అమ్మా మర్చిపోవడానికి. నీ గురించి కదమ్మా రూప అమ్మా, అందరికీ చెప్తున్నాను. ఏదన్నా అంటే అంతగా మనల్ని మనం ఏం చేస్తామంటే ప్రేమించుకో. ఏదైనా ఒక డ్రెస్ నలిగిపోయింది అనుకోండి, దాని వెంటనే డబ్బాలని మార్చేసి 1000 రూపాయలైనా 2000 అయినా తెచ్చుకుంటాం. ఒకవేళ నచ్చకపోతే అది 2000 అయినా ఏం చెయ్యాలి? పక్కకి తీసేది. అంటే నిన్ను అంతలా నువ్వు ప్రేమించుకుంటున్నావు, నిన్ను నువ్వు అంతలా నువ్వు చూసుకుంటున్నావు. అలాగే నీ పొరుగు వారిని కూడా ఏం చేయమన్నాడు? అదే చెప్పాడు కవి కూడా, గురజాడ అప్పారావు గారు. అది కూడా అదే, ఆయన కూడా అదే చెప్తా. దేశమును అందరినీ ప్రేమించండి, మంచి చేయండి, మీలైనది చేయండి. మాటలతో కాదు, క్రియలతో చేయాలి. ఈ మాటలన్నీ దేవుడు చెప్పాడా లేదండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే అక్రమం విస్తరించుట చేత ప్రేమ ఏమవుతుందంటే చల్లారిపోతున్నాయి. అందుకే ఈ మరణ మృదంగం భూమి మీద ఏమవుతుందంటే ప్రియులారా, ఎటు చూసిన మరణాలే, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆస్తుల కోసం చంపేసినోడు ఒకడు, ప్రియుడు కోసం చంపేసినోడు ఒకడు,
ప్రియురాల కోసం చంపేసిన వాళ్ళు ఒకరు, అమ్మా ఇల్లుల కోసం చంపేసిన వాళ్ళు ఒకరు, పొలాల కోసం చంపేసిన వాళ్ళు ఒకరు. ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని అంటే ప్రియులారా, క్రమము లేదు వారి ప్రేమలో. ఇది కూడా దేవుని రాకడకు గుర్తేనండి. వాడంటే ఇష్టం లేకపోతే ఆ మనిషిని ఎవరు కూడా రైట్ చేయట్లేదు, వాడి మీద ఇష్టాన్ని వచ్చే వరకు ఉండట్లేదు. అంటే నచ్చలేదే అంటే చంపేస్తున్నారండి. చావు అనేది ఎంత ఈజీగా అయిపోయిందో తెలుసండి. అవసరమైతే డ్రింక్లో విషం కలిపేసన్నా చాలా సులువుగా. ఎంత భయంకరమైన రోజుల్లో బ్రతుకుతున్నామండి మనం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామండి మనం. ఇవన్నీ భూమి మీదకు వస్తాయి, ఈ భూమి మీద జరుగుతాయి. ఇది నా రాకడకు గుర్తులు. ఇవి జరుగుతున్నప్పుడు ఎవరైతే అంతము వరకు సహిస్తారో వాడే రక్షింపబడును. దేవుని రక్షణలో గనక నువ్వు ఉంటే ఈ పరిస్థితులు ఏమి కూడా నిన్ను ఏమైనా చేస్తాయండి. ఏమి చెయ్యు ప్రియులారా. మరి ఒక చోట రాయబడి ఉంటుంది ప్రియులారా, అంతము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇవన్నీ సహిస్తే నాకేంటి లాభం అనుకుంటున్నావు ప్రియులారా? నీకుంది ఏంటంటే ప్రియులారా, అది జీవ కిరీటము. ఆ కిరీటము గనక నువ్వు ధరించుకుంటే నీకు చావు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కిరీటము గనక నువ్వు సంపాదించుకుంటే నీకేమి లేదంటే మరణమే లేదు. ఆ కిరీటాన్ని పొందలేకపోయారు ఆదాము అవ్వలు. ఏదేను తోటలో నుంచి బయటికి రప్పించబడినప్పుడు ప్రియులారా, చావు అనేది అప్పుడే వచ్చింది. మరణం ఎప్పుడు ప్రారంభమైంది అమ్మా? మనిషి అప్పుడే ప్రారంభమయ్యాడు. మనిషి పతనము కూడా అక్కడే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదాము అవ్వలు అంతం వరకు దేవునితో సహించలేకపోయారు. దేవునితో వారు నమ్మకముగా జీవించలేకపోయారు. దేవునితో వారు ఉండలేకపోయారు గనుక ఏదేను తోట నుంచి వారు వెలివేయబడ్డారు. వారు ఒకవేళ ఎప్పుడైనా మనసు మార్చుకుని ఆ తోటలోనికి వస్తారేమోని దేవుడు దేవదూతలను వాటి చుట్టూ ఏం చేశారంటే ప్రియులారా, అమ్మ కంచెగా వాచ్మెన్లుగా పెట్టేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ అవకాశం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతం వరకు సహించిన వాడు ఏం పొందుకుంటాడంటే జీవ కిరీటం పొందుకుంటాయి. యుద్ధాలు జరగనివ్వండి, కలవరపడద్దు. అమ్మా నేనే క్రీస్తునని మోసం చేయడానికి వస్తారు, మోసంలోనికి మీరు వెళ్ళొద్దు. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, మీరు దూషణ పాలవుతారు, మిమ్మల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు. ఇవన్నీ జరిగినా కూడా మీరు ఏం చేయకూడదంటే కలవరపడొద్దు. ఎందుకంటే నీకు జీవ కిరీటం దేవుడు దాచించాడు. జీవ కిరీటము పొందాలంటే నువ్వు సహించాలి, నీ సహనము కలిగి ఉండాలి. అందుకే 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఆ సంఘముతో దేవుడు ఎఫెసీ సంఘముతో మాట్లాడతాడు, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమన్నాడండి? నీ సహనాన్ని నేను ఎరుగుదును. నువ్వు సహించిన బిడ్డవైతే నీ కొరకు దేవుడు జీవ కిరీటాన్ని ఏం చేశాడంటే ప్రియులారా దాచి ఉంచాడు, సిద్ధపాటు చేశాడు. ఆ జీవ కిరీటము పొందాలంటే అంతము వరకు నువ్వు ఎలా ఉండాలంటే సహనము కలిగి ఉండాలి. అంతము వరకు నువ్వు నమ్మకముగా ఉండు. దేవుడు జీవ కిరీటము నీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి జీవ కిరీటము మన సంఘమందున్న బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. అవును యేసయ్య, నీ రాకడకు గుర్తులేంటో ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నీ రాకడలో ఈ సూచనలన్నీ జరుగుతున్నప్పుడు ఈ భూమి మీద నేను ఎలా జీవించాలో మీరు మాతో మాట్లాడారు. నేను సహిస్తేనే జీవ కిరీటాన్ని నాకు ఇస్తానన్నావు యేసయ్య.
నేను సహనము కలిగి ఉంటున్నానా లేదా? ఈ గుర్తులన్నీ చూస్తున్నప్పుడు నీ సన్నిధి నుండి నేను తొలగిపోతున్నానేమో అని గుర్తెరిగి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు అవును ప్రభువా, కడవరి దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం బాబు. ఈ దినాల్లో భయము లేకపోతే, అయ్యా మేము సిద్ధపడి ఉండకపోతే నీ రాకడొచ్చినప్పుడు ఈ భయంకరమైన దినాల్లో తప్పించబడలేము. నా తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యములు, దహనాలు, సంస్కారాలు జరుగుచున్న వేళలో ఓ సోదరా, ఓ సోదరీ, రాకడా గురుతులను తెలుసుకోవా. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరీ, రాకడా గురుతులను తెలుసుకోవా. రాకడా గురుతులను తెలుసుకోవా. ఓ సోదరీ, ఓ సోదరా, రాకడా గురుతులను తెలుసుకోవా. రాకడా గురుతులను తెలుసుకోవా. మందసముని ప్రజలు గుడారములు నివసిస్తుండగా, యోవాబుని సేవకులు దండులో నుండగు. మందసముని ప్రజలు గుడారములు నివసిస్తుండగా, యోవాబుని సేవకులు దండులో నుండగను. తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు, తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు, ఇది సమయమా, ఇది సమయమాని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు. ఓ సోదరా, ఓ సోదరీ, రాకడా గురుతులని
తెలుసుకోవా ఓ సోదరా ఓ సోదరి, రాకడా గుర్తులను తెలుసుకోవా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా, ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. ఈనాడు దేశములో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు, సజీవుల దహనాలు, స్త్రీల మానభంగాలు. అవునయ్యా, ఎంతో భయంకరమైన దినాలు ప్రభువా, ఎక్కడ చూసిన మానవత్వం లేని దినాలు తండ్రి. ఈనాడు దేశములో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు, సజీవుల దహనాలు, స్త్రీల మానభంగాలు, ఎన్నో గుడులు నేలమట్టం చేయబడుచుండగా, ఎన్నో గుడులు నేలమట్టం చేయబడుచుండగా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. సృష్టికర్త అయిన దేవుడు అడుగుతున్నాడమ్మా, ఈ అంచె దినాల్లో ఉన్నాము, దేవుని వాక్యము నెరవేరబోతుంది. ఓ మనుషుడా, ఎక్కడున్నావు? తిందాము, తాగుదాము, తిరుగుదాము, వ్యభిచరిద్దాము, అలవాటు చేసుకుందాం అనుకుంటే ఈ మానవ లోకములో ఎప్పుడేమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. సోదరుడా, సోదరి, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో ఎన్నో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి. మనుషులను మనుషులు చంపేస్తా ఉన్నారు. మానవత్వం మంట కలిసిపోతా ఉంది. దేవుని వాక్యము నెరవేరుతూ ఉంది. ఓ మనుషుడా, తినుటకు త్రాగుటకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరగడానికి, నీ సుఖాలు అనుభవించడానికి ఇది సమయమా. తినుటకు త్రాగుటకు ఇది సమయమాని సృష్టికర్త యేసు నిన్ను అడుగుచున్నాడు. ఈనాడు దేశము కొరకు ప్రార్థించమన్నాడు. ఈనాడు దేశము కొరకు ప్రార్థించమన్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. అవును ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 24 అధ్యాయము ప్రవచనాత్మకంగా నెరవేరుతుంది భూమి మీద. అయినను దేవుడు అంటాడు, మీరు ధైర్యంగా ఉండండి, మీ సహనమును కోల్పోవద్దు, నా కొరకు కనిపెట్టండి. ఒక రోజు రాబోతుంది, నా నిత్య రాజ్యములో, నా మహిమలో స్థానమును మీకు దొరుకుతుందని. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ హృదయములను కలవరపడకుండా చూసుకోండి అని చెప్పాడు దేవుడు. అయితే దేవుడు చివరగా అంటాడు, వీటన్నిటి కొరకు ప్రార్థన చేయడానికి ఇది సమయము అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరమ తండ్రి, యుద్ధములను గురించి
లోకంలో జరుగుతున్న విపత్తుల గురించి మీరు ముందే తెలియచేశారు తండ్రి. నీ వాక్యము యథార్థము, నీ వాక్యము నమ్మదగినది. యా నీ దాసురాలు నిలబెట్టి మత్తయి సువార్త 24 అధ్యాయములు ప్రవచనాత్మకంగా జరగబో వాటి గురించి ధైర్యముగా ఉండు అని మీరు హెచ్చరించారు. వాక్యములు ఏది ఉందో, ఏది మీరు పొందుపరిచారో, నీ భక్తుల చేత దాని వాక్యములో రాయించారో అది యథార్థంగా జరుగుతుంది ప్రభువా. దేశంలో శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యంగా ఉండు అన్నావు తండ్రి. ఇదిగో ఈరోజు మమ్మల్ని ధైర్యపరుచుతున్నందుకు మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును ఫలింపచేయండి. 30 60 100 ఫలింపచేసి రానున్న దినాల్లో లోకమును ఎదుర్కొని నీ రాజ్యముని హక్కుదారులుగా తీర్చబడ్డానికి సహాయము చేయండి. ధైర్యము, సహనము, ఓర్పు, విధేయత, నీ కొరకు నిలబడగలిగినటువంటి గొప్ప శక్తి నీ బిడ్డలైన అందరికీ దయచేయమని, నీతో సహా పరలోక రాజ్యములు సంతోషముగా ఆరాధించే ఒక దినమును మాకు దయచేసి, ఆ దినము కొరకు ప్రయాసతో నీ కొరకు ఎదురు చూసే భాగ్యము, ఎన్ని రాటిపోట్లు ఎదురైనా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు లోకంలో ఎదురైనా, ఒకరోజు రాబోతుంది నా తండ్రితో నిత్య సంతోషములో గడిపే దినము. ఆ దినముకే మేము సిద్ధపడాలనేటువంటి దృఢ విశ్వాసముతో, దృఢ సంకల్పముతో నా ప్రియ బిడ్డలందరము కలిసి ఎత్తబడి సంఘముగా సిద్ధపడటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి, చక్కటి వర్తమానము మనం విన్నాం. మత్తయి సువార్త 24 అధ్యాయం అంటే దేవుడు ప్రవచనాత్మకంగా తన భక్తుడి యొక్క ముఖాంతరములో నుంచి మాట్లాడిన వాక్యము. జరుగుతున్న కాలాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాడు. వాక్యంలో ఏం చెప్తుందంటే, అయినను మీరు ప్రార్థనలు చేయడం మానొద్దు అంటాడు. స్తోత్రం చెప్పండి. మంచిది, మరి ప్రార్థన చేద్దాం. జరుగుతున్న కాలాన్ని బట్టి సంఘం ఎలా ఉండాలి? ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మంచిది, మరి సమయంలో కానుకల పాట పాడుకొని త్వరగా మనం ఆరాధన ముగించుకుందాం. ఇలాగే కంటిన్యూషన్గా సమయం పాటిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇంకా చక్కటి వాక్యాన్ని వినొచ్చు. అందరు లేచి నిలబడదామా? దయచేసి అందరు లేచి నిలబడండి. లేచి నిలబడి ప్రభు యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి అందరు గమనించండి. మరి మొన్నటి దినాన్ని రాజమండ్రిలో దైవజనులు ప్రవీణ్ పగడాల గారు దేవునికి అత్తసాక్షిగా వదిలేశారు. ఆయన దేవుని మీటింగ్కి వెళ్తానే ఆయన ప్రాణం పోయింది. అయితే ఈరోజు ఆయన దేవుని రాజ్యంలో ఉన్నారు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన శాంతి కొరకు, కుటుంబ ఆదరణ కొరకు ఒక 5 నిమిషాలు మన ప్రగాఢ సంతాపం తెలియచేద్దాం. అందరూ సైలెంట్గా. మహోన్నతుడు అయిన తండ్రి, ఈరోజు కూడా నీ దాసులు మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని నీ వాక్యం చెప్పింది. ఈరోజు కూడా నీ దాసుల యొక్క ఆత్మ కొరకు మేము శాంతివంతమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. సంఘముగా మా తోటి సేవకునిగా, సహోదరునిగా గుర్తించి ఆయన కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మశాంతినివ్వండి, కుటుంబాన్ని ఓదార్చండి.
ఎంతోమంది అనాథులకు ఒక తండ్రిగా ఉన్నారు ప్రభువా. ఎంతోమందిని పోషిస్తూ ఉన్నారు. ఎంతోమంది పేదవారికి దారి చూపించారు. ఆ ప్రతిఫలము ఆ కుటుంబానికి దయచేయండి, బలపరచండి. మేము చేయు ఈ యొక్క సంతాపాన్ని ఆ కుటుంబానికి ఓదార్పు, ఆదరణ దయచేసి మీరు ఆదరించండి. నీ దాసుడు విడిచి వెళ్ళినటువంటి ఆ బలమైన పరిచర్యలో అనేకులు పుట్టుకొచ్చుదురుగాక. ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు లేచుదురుగాక. నీ సేవ ఇంకా ప్రభావితము చేయబడునుగాక. కృప కలుగునుగాక. దుష్టుడి యొక్క కోరలు విరగదీయబడునుగాక. మీ నామమే మహిమపరచబడునుగాక. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు ఆరాధన ఇంత ఘనంగా జరిగించినందుకు స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించండి. ఎవరి అవసరాలతో వచ్చారో వారి అవసరాలు తీర్చండి. బలహీనులుంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచండి, సమస్యలుంటే విడుదల కలిగించండి, గొప్ప కార్యము జరిగించండి. మీరే మహిమ పొందండి. విత్తబడిన వాక్యమును, వాక్యం అందించిన ఆత్మీయ తల్లిని దీవించు నాయన. విత్తబడిన వాక్యమును ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దీవించండి, భద్రపరచండి. ఈ ఆరాధన ఏకీవించిన బిడ్డలందరినీ, ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఇంతగా ఆరాధనలో మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మరలా రేపటి నుంచి దినచర్యలన్నీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం. దేవా, మీ సన్నిధి మాతో లేకపోతే మేమేమీ చేయలేము. వారం అంతా కాపాడారు. మరలా ఈ వారం అంతా కూడా మీరు కాపాడి పనిపాటలు చేస్తున్న బిడ్డలను తోడుగా ఉండండి. డ్యూటీలు చేస్తున్న బిడ్డలు తోడుగా ఉండండి. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు తోడుగా ఉండండి. చదువుకునే పిల్లలు ఉన్నారు, చదువుల్లో తోడుగా ఉండండి. ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు, వారికి అద్భుతమైనటువంటి విజయము కలుగునుగాక, కార్యము జరుగునుగాక. 10వ తరగతి పరీక్షలు పిల్లలు రాస్తూ ఉన్నారు. ఇంకొక ఎగ్జామ్ ఉంది, అది కూడా రాసి విజయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా బిడ్డలకు కార్యము జరుగునుగాక ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా చిన్న చిన్న పిల్లలు చదువుతున్నారు, వారి చదువుల్లో తోడుగా ఉండండి. ఇది మొదలుకొని వారం అంతా కూడా నీ బలమైన హస్తాల చేత మమ్మల్ని భద్రపరిచి, ముఖ్యంగా రేపటి నుంచి మళ్ళీ వారం దినాలు జరుగుతున్న ప్రతి కూడికలో మీరు తోడుగా నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, విత్తబడిన కానుకలు దీవించండి. కానుకలు అర్పించిన ప్రతి హస్తాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. అన్ని విధాల అర్పణాలు కూడా తీసుకుని వచ్చారు. 10వది దేవుని దాన్ని గమనించి తొలి అర్పణలు ఎంతోమంది బిడ్డలు తీసుకొచ్చారు. అవి కూడా మీరు ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఇంతవరకు ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగించినందుకు మీకు స్తోత్రములు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధైన కాపుదల, దేవుని పిల్లలైన మనకును, వాక్యం అందించిన ఆత్మీయ తల్లికిని, కుటుంబానికి, దేవుని సన్నిధిలో నిలిచిన మన అందరికీను, మన ప్రియపెట్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో విదేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడెక్కడున్న వారందరికీను దేవుని యొక్క కృపా సమాధానములు మరలా రేపటి దినము నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, ప్రతి ప్రార్థనా కూటాలకును ఆయన కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.